రైతు బీమా బకాయిల బాదుడు వందలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న అసమర్థత. గతంలో రైతుల కోసం చేపట్టిన రైతు బీమా పథకం ఇప్పుడు మరణించిన రైతు కుటుంబాలకు అందాల్సిన పరిహారం అందక తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా పథకానికి గండి పడుతుంది. ఫిబ్రవరిలోనే ఎల్ఐసికి 700 కోట్ల ప్రీమియంను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా ఇంకా చెల్లించకపోవడం వల్ల ఎల్ఐసి రైతు మరణాలపై పరిహారాల చెల్లింపును పూర్తిగా నిలిపివేసింది. రైతు కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు చూస్తే కళ్లకు నీళ్లొస్తాయంటున్నారు ప్రజలు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో నెల రోజుల లోపే 5 లక్షల పరిహారం ఖాతాలో జమైతుండేది. ఇప్పుడు 2-3 నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా రాక రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 117 మంది రైతులు మరణించగా ఒక్క కుటుంబానికి కూడా ఇప్పటి వరకు బీమా పరిహారం అందలేదు. రైతు కుటుంబాలు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సమర్పించిన వ్యవసాయ శాఖ అధికారులు పై అధికారులకే పంపామని చెబుతుండడంతో ఎల్ఐసి మాత్రం ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడమే ప్రధాన కారణమని చెబుతోంది. సమాచారం ప్రకారం మొత్తం బకాయిలలో ఇంకా 100 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. అదే కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రైతు కుటుంబాలకు పరిహారం నిలిచిపోయింది. నేటి రైతు బీమా పరిస్థితి చూస్తే ఒకప్పుడు రైతు మరణానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం లేకుండా స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు బీమా పేరిట చేసిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతుంది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.